అంటే రెండు కాన్స్టిట్యూన్సీలు హుజరాబాద్ గజ్వేల్. గజ్వేల్లో పోటీ చేసినందుకు హుజరాబాద్లో ఓడిపోయినరా? చాలా హుజరాబాద్ ఓడిపోయి చాలా కారణాలు ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి సిట్టింగ్ కాన్స్టిట్యున్సీ, ఆయన స్పెషల్ కాన్సిడరేషన్ చేసిండ్రు. రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరికి సంబంధం ఉందా? సునీతా మహేందర్ రెడ్డి, రాగి లక్ష్మారెడ్డి వీళ్ళెవరు స్థానికులు, నేనే స్థానికులు అని చెప్తున్నారు. దానికి ఇప్పుడు స్థానికత అంటే ఏంటో ఒకసారి డెఫినెట్ ఇస్తే మంచిది. బీఆర్ఎస్లో చేరినప్పుడు తప్పు పట్టిండ్రు, కాంగ్రెస్లో ఇరుతుందా అండి? 100 కోట్లకు ఎకరం చెప్పిన భూమి పరిస్థితి. బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారితో మనం ఉన్నాం. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు సాదుకుంటారో చంపుకుంటారో అన్నారు. మీ సొంత కాన్స్టిట్యున్సీ హుజరాబాద్, తర్వాత గజ్వేల్ పోయినరు, ఇప్పుడు మల్కాజ్గిరి దాకా వచ్చిండ్రు. ఎందుకు ఇట్లా కాన్స్టిట్యున్సీలన్నీ మార్చి వస్తున్నారు? యాక్చువల్గా గజ్వేల్ రావడానికి కారణం ఏంటంటే ఆనాడు హుజరాబాద్లో గెలిచిన నాడు సానుభూతితో గెలిచిండని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు నీవు హుజరాబాద్కి వస్తావా, నేనే నీ గజ్వేల్ రావాలని చెప్పి నేను అప్పుడు ఛాలెంజ్ చేసిన. దాంట్లో భాగంగానే నేను పోయినా. సరే, ముఖ్యమంత్రి ఆయన దగ్గర అనేక రకాల అధికారాలు, ధనం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరే నేను ఓడిపోయిన ఉండొచ్చు, కానీ నైతికంగా మాత్రం నేనే గెలిచిన. తొండి చేసి గెలవచ్చు. రెండవది, నేను గజ్వేల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంటుకు పోటీ చేస్తా అని చెప్పాను. కరీంనగర్లో బండి సంజయ్ గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి నేను అంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా నా ధర్మం కాదు కాబట్టి నాకు ఎంత పరిచయం ఉన్నా, ఎంత హోల్డ్ ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కడైతే స్థిర నివాసం ఉంటుందో మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని చెప్పి అడిగాను. అంటే రెండు కాన్స్టిట్యున్సీలు హుజరాబాద్ గజ్వేల్. గజ్వేల్లో పోటీ చేసినందుకు హుజరాబాద్లో ఓడిపోయినరా? చాలా హుజరాబాద్ ఓడిపోయి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్తే ఓడిపో. కానీ 3 సంవత్సరాలుగా కేసీఆర్ గారు నేను భయ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చెరబట్టిండు. ఇవాళ అధికారులను ఎట్లా వచ్చేసిండ్రు, మా కార్యకర్త ఎట్లా ప్రలోభ పెట్టిండ్రు, మేము మా ప్రోటోకాల్స్ ఎట్లా తుంచేసిండు, మమ్మల్ని ఎట్లా దిగ్బంధం, అవన్నీ ఒక సబ్జెక్టు. దానికి తోడుగా ఒక డ్రామా చేసుకొని అనేక రకాల వాటితోటి అన్నిటికంటే ముఖ్యంగా పనిచేసింది ఏంటంటే కష్టకాలంలో గెలిపితే మమ్మల్ని వదిలిపెట్టిపోయింది అన్నటువంటి విషయ ప్రచారం కూడా చేశాను. ఇవన్నిటి ఫలితంగా అక్కడ నేను ఓడిపోవచ్చు. దాని తదుపరి నేను ఇక్కడ మల్కాజ్గిరిలో పోటీ చేస్తానని చెప్పాను. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఇప్పటివరకు బీజేపీ ఎప్పుడు గెలవలేదు. సింగిల్ ఎమ్మెల్యే లేరు, కార్పొరేటర్లు లేరు. ఎట్లా మల్కాజ్గిరి? కార్పొరేటర్లు ఉన్నారు, కార్పొరేటర్లు కొంతమంది ఉన్నారు. మాకు కార్పొరేటర్లు 10-15 మంది ఉన్నారు, తక్కువేం లేదు. కానీ ఆ లెక్కలు ఇక్కడ పనిచేయదు. ఇప్పుడు నడిచే ఎన్నిక మోడీ గారిని ప్రధానమంత్రి చేసే ఎన్నిక. ఇప్పుడు నడిచే ఎన్నిక దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశ ఆత్మగౌరవం ఇవన్నీ కాపాడగలిగే వ్యక్తి మోడీ గారిని నమ్ముతున్నారు. కాబట్టి నేషనల్ ఎన్నికలు కాబట్టి, జాతీయ ఎన్నికలు కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మోడీ గారి కోటేయాలని చెప్పి భావిస్తారు. మల్కాజ్గిరి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇటు ఎలిమినార్ నుంచి అటు మీరున్న మీ ఇల్లు ఉన్న వరకు మీకు ఎలిమినార్ ఏరియాలో ఏం హోల్డ్ ఉంది? యాక్చువల్ ఈటెల రాజేందర్గా నాకు ఎలిమినార్లో ఏం హోల్డ్ ఉంది, కుత్బుల్లాపూర్లో ఏం హోల్డ్ ఉంది ఉంటుంది. అట్లా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈటెల రాజేందర్ అంటే ఎవరో తెలుసు. 12-13 సంవత్సరాల ఉద్యమంలో పాల్గొన్న బిడ్డగా, ఆనాడు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఆనాడు శాసనసభలో ఎట్లా ఆవిష్కరించినో తెలిసిన బిడ్డగా, రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ఆర్థిక మంత్రికి ఎట్లా పనిచేసినో, సన్నబియ్యం లాంటి స్కీమ్ ఎట్లా తెచ్చిందో, ఆరోగ్య మంత్రిగా ఉన్ననాడు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎట్లా భరోసా ఇచ్చిందో, పనిచేసిందో అవన్నీ ఉన్నాయి కదా నాకు. అందుకని నేను తెలియని కుటుంబం లేదు. ఇవాళ నేను వాటి చౌరాస్తాలో ఒక 10 నిమిషాలు పడితే 100 మంది వచ్చి ఫోటో దిగిపోయేంత గుర్తింపు ఉండండి. నాకేం సంబంధం, నాకెట తెలుసు ఎట్లా? అది రేవంత్ రెడ్డి సిట్టింగ్ కాన్స్టిట్యున్సీ, ఆయన స్పెషల్ కాన్సిడరేషన్ చేసిండ్రు. అక్కడ పోటీ చేసినది అభ్యర్థి కాదు, నేనే రేవంత్ రెడ్డినే పోటీ చేస్తున్నా అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరికి సంబంధం ఉందా? ఏదో కొడంగల్లో ఓడిపోతే ప్రశ్నించే గొంతుకని ఎత్తుకుంటే, ప్రజాస్వామ్యంలో అపోజిషన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, బ్యాలెన్స్ కావాలి ప్రజాస్వామ్యం అని చెప్పి వస్తే గెలిపించిండ్రు మల్కాజ్గిరి ప్రజలు. అంతే తప్ప మల్కాజ్గిరికి వారికి ఏం సంబంధం. రెండవది, గెలిచిన తర్వాత ఎన్నడూ వచ్చిన పాపన పోలే, రూపాయి అభివృద్ధి చేసిన పాపన పోలే, పట్టించుకున్న పాపన కూడా పోలే. ఇలా ఆయనకున్న మల్కాజ్గిరికి ఏం సంబంధం అండి? మల్కాజ్గిరి ఒకవేళ నిజంగానే ఆయనకు మల్కాజ్గిరిలో సర్వీస్ చేసే సంబంధం కనుక ఉండి ఉంటే, ప్రజలకంతా డీప్ కనెక్షన్ ఉండి ఉంటే ఇవాళ ఒక్క ఎమ్మెల్యే గెలిచిందా? ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలే.
బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 9,28,000 ఓట్లు వచ్చినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 5,80,000 మాత్రమే వచ్చినాయి. భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి 4,20,000 మాత్రమే వచ్చినాయి. కానీ ఇవాళ ఈ ఎన్నిక రేపు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి ఉంటారు కాబట్టి అధికార పార్టీ అక్కడ ఎంపీ అంటే అక్కడ అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీని గెలిపించుకుంటే బీజేపీని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కొట్టేస్తాను చెప్తున్నాను. అంటే మోడీ హవాలో ఇటీవల గెలవాలనుకుంటున్నారు. డెఫినెట్గా దేశవ్యాప్తంగా మోడీ హవా అంటే అర్థం ఏంటి? మోడీ గారు చేసిన సేవకి ప్రతిఫలంగా వచ్చేటువంటి ప్రజల స్పందన. నేను నా చరిత్రకు ఉండగా మోడీ గారితో పాటుగా ఇటీవల క్యాండిడేట్ కూడా చూస్తారు కాబట్టి మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, మా కార్యకర్తల బలము, మాలాంటి వాళ్ళ గుర్తింపు ఇవన్నీ కలగలితే రిజల్ట్ వస్తుంది. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, సంక్షేమ పథకాల ఎజెండాగా కాంగ్రెస్ ఓట్లు అడగబోతుంది, ఆ బేస్ చేసి ఓట్లు అడుగుతామంటున్నారు వాళ్ళు. ఆ 6 గ్యారంటీలను అమలు చేయగలిగే సత్తా ఈ ప్రభుత్వానికి ఈ 5 ఏళ్లలో కూడా ఉండదు. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా అమలు చేయగలిగే సత్తా ఉండదు. ఎందుకు మీరు పదే ఈ 6 గ్యారంటీలు అమలు కావు, ఇది అయ్యే పనే కాదు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నాను. తొలి సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఒక వైట్ పేపర్ ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము, ఇవాళ బిల్లులు పే చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుందో చూస్తూ ఉన్నారు మీరు, అందుకే నాకు కొంచెం సాయం చేయమని చెప్పి మోడీ గారి దగ్గరికి పోయింది, ఆర్థిక మంత్రి గారి దగ్గరికి పోయింది, అమిత్ షా గారి దగ్గరికి పోయింది. వాళ్ళు పెట్టిన వైట్ పేపర్లోనే ఉంది ఈ రాష్ట్రం అంతా దివాళా తీసింది, అప్పుల పాలైపోయింది. అది దివాళా తీసిన రాష్ట్రంలో, అప్పుల పాలైన రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయగలిగే సత్తా ఈ ప్రభుత్వానికి ఉంటుందా? నేను చెప్తాను, వాళ్ళ మాటలు చెప్తాను. అందుకని ఈటల అంటోళ్ళు లేకపోతే ఇంకో ప్రతిపక్ష పార్టీ చెప్పాల్సి వాళ్ళ దురతలని వాళ్ళే చెప్తున్నారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మారిపోవడానికి కారణం కేసీఆర్, కానీ మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, మీ చేతుల్లోనే ఇదంతా ఇట్లా అయిపోయింది, దీనికంతా కారణం మీరే అన్నారు. నేను ఫస్ట్ 5 ఏళ్ళు నేనున్నా, మొట్టమొదటి 5 నేనే ఉన్నా. నేను చేస్తున్న కాలంలో అనేక రకాల కొత్త పథకాలకు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు కాబట్టి తేగలను. నేను ఇచ్చినప్పటికే ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది, ఇక అప్పులు ఎక్కువ తక్కువ తీసుకోవడానికి ఆస్కారం లేకుండే. మరి వీళ్ళకి తెలియాలి కదా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలిసిన తర్వాత కూడా ఎందుకు గిన్ని హామీలు ఇచ్చిండ్రు? 6 గ్యారంటీలు కాదు, 66 హామీలు ఉన్నాయి. ఇవి 66 హామీలు ఉన్నాయి. ఇవాళ రైతుకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు ఎకరానికి రైతు బంధు. ఇవాళ కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ భూమి లేని కూలీలకు సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు నెల 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ అయితే అండి, మరి పైసలు లేవని నువ్వే చెప్తున్నావు, జీతాలు లేని పరిస్థితులు నువ్వే చెప్తున్నావు, కింద హామీలు ఇచ్చిన మరి ఎట్లా అమలు అవుతుంది అంటున్నా. మల్కాజ్గిరి రెడ్డి కాన్స్టిట్యున్సీ రెడ్డిలు అయితేనే గెలుస్తారనే చర్చ పాలిటిక్స్లో జరిగింది. తర్వాత మీ అభ్యర్థి ప్రకటించగానే ముందు మీరు దాన్ని ఎట్లా అసలు ఎంత తప్పుడు ప్రచారం చేస్తారంటే, ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. బలహీనత మీద ఆధారపడి ప్రచారం చేస్తారు కానీ బలమున్నది ఆధారపడి చేయడం. ఎందుకంటే 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన 2009లో. 2009లో మొట్టమొదటి ఎవరు గెలిచిండండి? సర్వే సత్యనారాయణ గెలిచిండు, ఒక దళిత బిడ్డ గెలిచిండు. మరి నిజమే అయితే అట్లా ఉంటుందా? ఆ తదుపరి మల్లారెడ్డి గారు గెలిచిండు, ఆ తదుపరి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే బిడ్డ అంటే గెలిపించిండు. ఇట్లా ఎక్కడ ఒక నియోజకవర్గం కులానికో ఒక మతానికో ఎప్పుడు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, అధికార పార్టీ అభ్యర్థి. ఇటు చూస్తే రాగి లక్ష్మారెడ్డి నేను స్థానిక నేత అని చెప్తున్నాడు ఆయన. వీళ్ళెవరు స్థానికులు, నేనే స్థానికులు అని చెప్తున్నారు. దానికి ఇప్పుడు స్థానికత అంటే ఏంటో ఒకసారి డెఫినెట్ ఇస్తే మంచిగా ఉంటుంది. నేను ముల్కి, నా స్కూల్ ఇక్కడ, నా కాలేజ్ ఇక్కడ. నేను ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో 32 సంవత్సరాలు ఉంటున్నాను. ఏది స్థానికత? 1976 ఒక 6 సంవత్సరాల మీద మొత్తం ఇక్కడే ఉన్నాం. మరి ఎట్లా నేను మతిలేని పిచ్చి మాటలు తప్ప ఇవి అక్కడికొచ్చే మాటలు కాదు. మీకు ఎవరు ప్రత్యర్థి అనుకుంటున్నారు? కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ప్రత్యర్థి కాదు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు, మినీ భారతం లాగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఆచితూచి అడిగేసే వాళ్ళు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఉంది. మీరు మధ్య ఒక ఆరోపణ చేసినారు, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని. ఎవరు చేస్తున్నారు మీ ఫోన్ ట్యాప్? ఫోన్ ట్యాప్ చేయకుండా గవర్నమెంట్స్ లేవు. కానీ ఇప్పుడు పెద్ద కేసు అయింది కదా.
ట్యాప్ చేసింది గత గవర్నమెంట్ అని పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వీళ్ళు ట్యాప్ చేసేది రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది. మీ ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు అసలు? గవర్నమెంట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. తప్పకుండా సెంట్రల్లో మీ గవర్నమెంట్ ఉంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈజీగా సెంట్రల్ ఐబీ అవన్నీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, రికార్డ్ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. సందర్భం వచ్చినప్పుడు వీరి సంగతి చెప్తారు తప్పకుండా. ఇక్కడ నేను చూస్తున్నారు, ఇది నా గవర్నమెంటు నేనే సర్వస్వం అనుకున్నటువంటి కేసీఆర్ చేసిన పని ఇవాళ ఏమైంది? బయటకు రాలేదా? అందుకని తప్పులు చేసిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారినప్పుడు డెఫినెట్గా బయటకు వస్తాయి. గదే అధికారులు కదా పనిచేసేది. కేసీఆర్ దగ్గర పనిచేసిన గదే అధికారులు, రేపు రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసిన గదే అధికారులు, రేపు మళ్ళీ ఒకరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళే కదా పనిచేసేది. అక్కడ ఏం జరిగిందో చెప్పాడు, పూస కూర్చొని చెప్పరా? వీళ్ళు సీక్రెట్స్ ఉంటుందా? మీరు కాంగ్రెస్కు సవాల్ విసిరిండ్రు, రుణమాఫీ వన్ టైం చేయండి, నేను పోటీ నుంచి తప్పుకుంటాను. ఎందుకంత ధైర్యంతో ప్రకటించింటారు? అంటే 34,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. 2 లక్షల అంటే 34,000 కోట్లు అంటారు. 34,000 కోట్లు ఇచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి, ఒకేసారి ఇచ్చే దమ్ము లేదు కాబట్టి, ఒకే సంవత్సరం ఇచ్చే దమ్ము లేదు కాబట్టి. మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండ్రు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు. ఈ ఆర్బీఐతో ఒప్పుకుంటాం, ఆర్బీఐకి మేము చూసుకుంటాం, రైతులకు మాఫీ అయిపోతుంది, మేము అక్కడ నుంచి గ్యారంటీ మేము ఇస్తాం, అది సాధ్యమా? ఆర్బీఐ గ్యారంటీ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఆ ప్రయత్నాలని మేము చేసినాము. మేము కొత్తగా 2014లో 10,000 కోట్ల పైచిలకు ఉన్ననాడే మేము రైతుల రుణాలన్నీ కూడా మా పేట రాయండి, మీరు వాళ్ళని విముక్తి చేయమని చెప్తే ఒప్పుకోలేదు. నేను ఒక మాట అడుగుతున్నా, శివారెడ్డి గారు 2018లో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పిండ్రు. యాదుకుందా? మేనిఫెస్టోలో పెట్టాము. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పిండు. చేసిండా అండి? చేయలేదు. ఎప్పుడు చేసిండు? ఎన్నికల ముందు. రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,600 కోట్లు, 7,800 కోట్లు, 100 కోట్లకు ఎకరం చొప్పున భూమి పైసలు తీసుకొచ్చి బ్యాంకులకు కడితే వడ్డీకే సరిపోయినాయి, అసలు కాదు. అంటే ఆర్థికంగా గొప్పగా ఉన్న రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి, మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి, రాజధాసుకుంటే దెబ్బలకు కొదవలేదన్న ముఖ్యమంత్రి మరి ₹1,00,000 మాఫీ ఎందుకు చేయలేకపోయాడు? కేసీఆర్ తెలియదు కూడా. కేసీఆర్కి ఇష్టం లేదా? డబ్బులు లేవు కాబట్టి. మరి గప్పుడే ₹1,00,000 రుణమాఫీ చేయని ప్రభుత్వం ₹2,00,000 చేస్తానని ఎట్లా నమ్ముతారండి? ఆనాడు జస్ట్ 24,000 కోట్లే, 24,000 crore రూపీస్. ఇవాళ 34,000 కోట్లు అని చెప్తున్నారు. మీ మీద చాలా ఆరోపణలు వేస్తూ బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించారు, టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిండ్రు, పార్టీ నుంచి చాలా భూములు కబ్జా చేసిండ్రు, దళితుల భూములు కబ్జా చేసిండ్రు, వాళ్ళని బెదిరించుకున్నారని. ఆ కేసులన్నీ అయిపోయినాయి, ఉన్నాయి ఇంకా? అంటే ఇప్పుడు నేను గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు అయితే మళ్ళీ అధికారం ఎవరున్నారండి? బీఆర్ఎస్. ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు జైలుకు పంపలేదు? వట్టి మూర్ఖపు ఆరోపణలు తప్ప వాళ్ళ అంతరాత్మ తెలుసు. చెరపకురా చెడదవు, నన్ను ఇబ్బంది పెట్టిండు. ఎవడు ఇబ్బంది పడ్డా అంతిమంగా? ఇలా సమాజం అంతా ఏమనుకుంటుంది? రాజేంద్ర అంటోడిని, ఉద్యమకారుణ్ణి, నీకు రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నోడిని, నమ్మకంగా ఉన్నోడిని బయటికి పంపితే నీ బతికేమైందనే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది, కార్యకర్త కూడా వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులలో కూడా ఈ చర్చ జరుగుతుంది. అందుకని అహంకారపూరితంగా ఎవరు వివరించాలి? అన్యాయంగా అక్రమంగా ఒకరి మీద ఆరోపణ చేస్తే ఆయన భాషలో చెప్పాలి, కేసీఆర్ భాష చెప్పాలి, పొట్టోని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తి పోషమ్మ కొడుతుంది. ఎవరు చెప్తారు ఈ మాట ఎక్కువ? కేసీఆర్ చెప్తారు. ఇలా ఆయనకు అర్థమైపోయింది. మీరు ఎప్పటి నుంచో బీఆర్ఎస్లో ఉన్నారు, దాదాపు ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి 2001 నుంచి ఆ పార్టీ ఉన్నప్పటి నుంచి 1-2 years తర్వాత మీరు జాయిన్ అయిపోయినారు. పార్టీని ఉద్యమంలో చూసిండ్రు, గవర్నమెంట్లో చూసిండ్రు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఈ సిచ్యువేషన్ మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే ఇట్లాంటి పరిస్థితి వస్తుందని మాలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసినాం. అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కదు. మనకు ఎప్పుడు గతం ఎవరున్నారు మన ఎంబడి, గతాన్ని తలుచుకుంటూ ముందుకు పోవాలి తప్ప గతాన్ని మర్చిపోవద్దు. ఇవాళ వాళ్ళకి అర్థం కావాలి, కేసీఆర్ గారికి స్వయంగా అర్థం కావాలి, ఎందుకు ఇవాళ నిన్నటిదాకా మన వెంట ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంతమంది వెళ్ళిపోయినండి? 9 మంది పార్లమెంట్ సభ్యులు, 6 మంది వెళ్ళిపోయినట్టు. ఇలా ఉన్నమని ఎవరు ఉండలేరు. నిన్నటిదాకా హితులు, సన్నిహితులు, నువ్వే ఆహా గొప్పోడు అన్న వాళ్ళు అంతా ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి? ఇవాళ ఏమంటారు? ఈ పార్టీ ఉండేది కాదనే పరిస్థితి ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఉండే పార్టీ కాదు అని ఎందుకు వచ్చింది చెప్పండి? అందుకని ఎప్పుడు కూడా మనం ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి తప్ప దానికి భిన్నంగా అనుకుంటే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. మేము ఆనాడే అనుకున్నాం, వీళ్ళతో సంబంధాలు పరస్పర ప్రేమపూర్వకమైన సంబంధాలు కాదు,
ఇవి పరస్పర అవసరాల సంబంధాలు మాత్రమే. అధికారం ఉంటేనే ఈయన వెంట ఉంటారు, అధికారం లేదంటే ఎవరు ఉండరు అని వారికి కూడా తెలుసు. వారు కూడా అనేది గట్టిన అయింది కదా. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయే ప్రయత్నాలు నడుస్తున్నాయి, ఒకరిద్దరు పోయిండ్రు, ఇంకా చర్చ నడుస్తున్నాయి అన్నారు. బీఆర్ఎస్లో చేరినప్పుడు తప్పు పట్టిండ్రు, కాంగ్రెస్లో చేరుతున్నదాన్ని ఇలా చూడాలి. ఎవరు తప్పడుతున్నారండి? ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పార్టీకి రాజీనామా చేయించకుండానే మంత్రిగా తీసుకున్నారు. మీకు ఐడియా ఉందా? మీరు అప్పుడు క్యాబినెట్లో ఉన్నారు. అంటే ఎన్ని రోజులు జరిగింది? ఏమైనా చేయగలిగిందా? చట్టం ఉన్నప్పటికీ, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా స్పీకర్ నీ చేతిలో ఉన్నది, ప్రభుత్వం నీ చేతిలో ఉందని స్పీకర్ అధికారాన్ని ఛాలెంజ్ చేయలేదని చెప్పి ఆపగలిగారు. ఇవాళ దానం నాగేంద్ర గారు పార్టీకి రాజీనామా చేయాలి, ఇలా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేస్తున్నారు. రాజశేఖర్ గారు చేసిండ్రు, ఆ తదుపరి కేసీఆర్ గారు చేసిండ్రు, ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. మీకు కవిత వాళ్ళంతా చాలా దగ్గర, మీరు కేటీఆర్తో మంచిగా ఉంటారు, కేసీఆర్ మాత్రమే నచ్చాక మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. కేటీఆర్తో మీకు ఫ్రెండ్షిప్ ఉంది కదా? అరే ఇప్పుడు 20 ఏళ్ళు కదా మాకు, 20 సంవత్సరాలు ఒక కంచాలు తిని ఒక దగ్గర పడుకున్న వాళ్ళం, ఉద్యమాలలో భాగం పంచుకున్నాం. వట్టి నార్మల్ పొలిటికల్ రిలేషన్ కాదు మాది, ఉద్యమాల్లో ఉన్న రిలేషన్. ఆకలిలో, దుఃఖంలో, బాధలో పంచుకున్నాం కాబట్టి డెఫినెట్గా మానవ సంబంధం ఉన్నాయండి, ఉంటాయి. తప్పేముంది? కేసీఆర్తో కూడా ఆ కన్సర్న్ ఉండవు. కేసీఆర్ గారు చెప్తే వినలేదు కాబట్టి ఇలా మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తల, నాయకుల మనోనిబ్బరం దెబ్బతినడానికి, ఇలా ఓడిపోవడానికి కారకులే కేసీఆర్ గారు. ఈవెన్ ఇప్పుడు కేటీఆర్ లాంటి వాళ్ళకు, హరీష్ రావు లాంటి వాళ్ళకు కూడా ఇట్లాంటి ఇష్టం ఉండవు. పార్టీ మంచిగా ఉండాలని కోరుకుంటారు, పార్టీ క్యాడర్ మంచిగా ఉండాలని కోరుకుంటారు, 4 కాలాల పాటు అధికారం ఉండాలని కోరుకుంటారు. ఇవాళ కేవలం వారి వల్లనే, వారి నిర్ణయాల వల్ల మాత్రమే ఇదంతా జరిగింది. కేసీఆర్ ఈ మధ్య బాత్రూంలో జారిపడి హాస్పిటల్ పాలైంది, పరామర్శించిన మీరు? నేను పోలేదండి. అనిపించలేదా? పరామర్శించాలనిపించలేదా? ఎందుకో అనిపించలేదు. ఇన్ని రకాల ఇబ్బంది పెట్టి అత్యంత దుర్మార్గుల కింద నన్ను బయటికి కొట్టినాడు. ఎన్టీవీలో కానీ, TV9లో కానీ, టీ న్యూస్లో కానీ 24 అవర్స్, 48 అవర్స్ అకారణంగా, అన్యాయంగా నా గుండెలు గాయపరిచి నా కుటుంబాన్ని అంతా రోడ్ల మీద వేసి మర్చిపోతానండి. నన్ను ఆ ఓటమికి గని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా వచ్చేసి, మళ్ళీ మొన్న నేనేమో బయట తిరుక్కుంటూ ఉన్నాను, నేను గజ్వేల్లో పోటీ చేస్తూ ఉంటే నాకు కక్ష కట్టి ఓ డ్రామా కంపెనీ లాగా పెట్టించి హుజరాబాద్లో ఊడగొట్టితే ఇవన్నీ ఎట్లా మర్చిపోతాను? నా గాయాలు ఎట్లా పోతాయండి? మీరు హరీష్ రావు వెరీ క్లోజ్, కానీ మీ ఉప ఎన్నిక దగ్గర ఆయన ఇన్ఛార్జ్గా వచ్చిండ్రు, ఉందా రిలేషన్ ఉందా? ఇంకా ఎదురు పడితే హలో అంటే హలో ఉండే సంబంధాలు వేరు. యుద్ధంలో, ఎన్నికల యుద్ధంలో నీ పక్షం నీది, నా పక్షం నాది, ఆ సంబంధాలు ఉండవు. తర్వాత మాట్లాడింది ఎప్పుడన్నా? కలిస్తే మాట్లాడతాం కదా, పెళ్ళిళ్ళలో ఎక్కడ కలిస్తే మాట్లాడుకోకుండా బాగున్నా, అంతకున్నంత క్లోజ్నెస్ ఉందా? అసలు విషయాలు మాట్లాడుకో, పలకరించుకుంటాం. కవిత అరెస్ట్ పైన మీ ఒపీనియన్? అంటే ఎవరు చట్టం దృష్టిలో అందరూ సమానమనేది ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళకు దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరు కాపాడలేరు. V6 న్యూస్ ఓనర్ వివేక్ వెంకటస్వామితో గొడవ అయిపోయిందా? ఏందా గొడవ అసలు? అదంతా ఇప్పుడు బయట చెప్పేది కాదు. పోయిందా? ఆ గొడవ అయిపోయిందా? ఇంకా ఉందా? అయిపోయింది. అప్పు ఇచ్చిరంట, మీరు అది ఇంట్రెస్ట్ కట్టలేదంట, అదంతా అవన్నీ నేను ప్రత్యక్షంగా చెప్పిన. బాజాప్తా అన్ని కుదవబెట్టే అప్పు తెచ్చుకున్నా, అసలు కట్టినా, వడ్డీ కట్టలేదని చెప్పినా ఆ వడ్డీ కూడా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు గొడవలు ఏం లేవు. సార్ ఫైనల్గా హుజరాబాద్ జనాలకి ఏం చెప్తారు? మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు, హుజరాబాద్ నుంచి మీరు వచ్చేసిండ్రు, మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తున్నారు, హుజరాబాద్ జనాలకి ఏం చెప్తారు? ఇప్పుడే ఏం చెప్తా, మల్కాజ్గిరిలో గెలిచాక చెప్తా. మల్కాజ్గిరిలో ఓడిపోతే ఏంటి వాట్ నెక్స్ట్? ఓడిపోవడానికి ప్రసక్తి లేదు, రాసి పెట్టుకో. ప్రజలు నిర్ణయించుకున్నారు, నేను కాదు చెప్తున్నా ఈ మాట. మల్కాజ్గిరిలో గెలిచే పార్టీ బీజేపీ పార్టీ, దాన్ని ఓడగొట్టగలిగే శక్తి ఎవరికి లేదు. థ్యాంక్ యూ సార్. ఇది సత్యం. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. దిస్ ఈస్ ద స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ, ఉన్నది ఉన్నట్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ, ఉన్నది ఉన్నట్లు.